హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్లాస్టిక్ బకెట్స్ హార్పిక్తో ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారుగా మా బకెట్లో ఎంత డర్టీగా ఉన్నాయో. వాటిని మనం హార్పిక్ తీసుకొని ఈ విధంగా బకెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అంట్లు తోమే స్క్రబ్బర్తో హార్పిక్ మొత్తం బకెట్కి స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి. మనం ఇది ఒకటే కాకుండా సోడా, వెనిగర్, నిమ్మరసం వేసి కూడా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. కాకుంటే ఇది హార్పిక్ తోటి చాలా ఈజీగా, ఎంత జిడ్డు ఉన్నా ఈజీగా క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఇది అనేది మీకు యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్క బకెట్కు కూడా ఈ విధంగానే హార్పిక్ వేసి స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. బకెట్కు లోపల బయట అన్ని వైపులా మనము హార్పిక్ వేసి స్ప్రెడ్ చేసుకోవడం ద్వారా హార్పిక్లో ఉండే యాసిడ్ వల్ల ఎంత మురికి అయినా ఈజీగా వదలగొట్టేస్తుంది. మీకు ఈ విధంగా చూపించాలని చెప్పి నేను చాలా రోజులుగా బకెట్లు అనేవి వాష్ చేయకుండా అలాగే వదిలిపెట్టేశాను. కాబట్టి మా బకెట్లు ఇలా తయారయ్యాయి. అదేవిధంగా ఆల్ ఇన్ వన్ క్లీన్ పర్పస్ ఒక లిక్విడ్ తయారు చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మనకు ఎన్ని బకెట్లు అయితే ఈ విధంగా మురికిగా అవుతాయో వాటన్నిటికీ ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే నాకు మా హస్బెండ్ అలాగే మా చిన్న బాబు చాలా హెల్ప్ చేస్తారు. మా పెద్ద బాబు మాత్రం అస్సలు పట్టించుకోడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ పని కూడా హెల్ప్ చేయడు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు మీకు హెల్ప్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. దాని ద్వారా లిక్విడ్ అనేది బాగా పట్టి మురికిని తొందరగా వదలగొట్టేస్తుంది. చూస్తున్నారుగా, నేను తర్వాత ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. స్క్రబ్బర్తో ఇలా రుద్దడం వల్ల మురికి అనేది ఏ విధంగా వస్తుందో చూస్తున్నారుగా. చాలా మురికి అనేది ఈజీగా 1 నిమిషంలో మనం వదలగొట్టేయచ్చు. లోపల బయట స్క్రబ్బర్తో మనం బాగా రుద్దినట్లయితే మురికి అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ బయటకి వెళ్ళే మగవాళ్ళు ఏమంటారంటే, ఇంట్లో ఉన్నారు కదా, ఏం పనులు చేస్తారు మీరు అని అంటారు. కానీ మనం చేసే పని మాత్రం ఎవరికీ కనిపించదు. వాళ్ళు బయటకి వెళ్ళి ఈవినింగ్ వచ్చే వరకు మనం ఇంట్లో చేసే పనులు ఎన్ని ఉంటాయో మనకి మాత్రమే తెలుసు. మగవాళ్ళు ఇంటికి వచ్చేసరికి మనం పిల్లల్ని రెడీ చేయడము, వాళ్ళని స్కూల్కు పంపించడము, టిఫిన్స్ చేసి పెట్టడము, ఇలా ఒక్క పని కాదు, చెప్పుకుంటూ వస్తే చాలా పనులు ఉంటాయి. కాకుంటే అవి వాళ్ళు అర్థం చేసుకొని మనకి కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్? ఎవరు హస్బెండ్స్ అయితే హెల్ప్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ప్రతి స్త్రీ మా హస్బెండ్ మాకు కొంచెం పనిలో హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఆ విషయం మగవాళ్ళకి తెలియదు. వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, వీళ్ళకేంటి హాయిగా పడుకుంటారు, టీవీ చూస్తారు అనుకుంటారు. కానీ మాకుండే పనులు మాకు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి చెప్పాలంటే అది మన వల్ల కాదు కదా. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తే ప్రాబ్లం ఏం లేదు, చేసుకునే వాళ్ళకి చెప్పడం వేస్ట్ అనిపిస్తుంది. చూస్తున్నారుగా, బకెట్ని అయితే వాటర్తో కడుగుతున్నాను. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి. చాలా బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సేమ్ మనం బయట కొన్న బకెట్ లాగా వాష్ అయింది. చూడండి ఎలా ఉందో. అదేవిధంగా ఇంకో బకెట్ని కూడా తీసుకొని చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని రుద్దుతుంటేనే అది మురికి అనేది చాలా తొందరగా పోతుంది. మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ ఎలాగో తీసుకుని వస్తాం కదా, దానితోనే ఈ బకెట్స్ కూడా క్లీన్ చేసుకుంటే
చాలా ఈజీగా పని అయిపోతుంది. ఒక 10 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది అంతే. చాలా మన పనులు త్వరగా అయిపోతాయి. మనం చేసే ప్రతి పనిలోనూ మన హస్బెండ్ తోడుగా ఉంటే మనకు ప్రతి కష్టం కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల మనకి ఎన్నో రకాల పెయిన్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి ఆ పెయిన్స్ను కూడా తట్టుకొని చేసే అంత శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పనిలో భాగస్వాములై చేసుకోవాలి. మన పిల్లలు, హస్బెండ్, వైఫ్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈజీగా పనులు అందరు కలిసి చేయడం వల్ల ఈజీగా పనులన్నీ అయిపోతాయి. చూస్తున్నారుగా, బకెట్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా హార్పిక్ వేసి స్క్రబ్బర్తో రుద్దడం వల్ల చాలా నీట్గా క్లీన్గా అయిపోతుంది. ఒక్కరోజు ఆడవారికి ఫీవర్ వచ్చి పడుకుందంటే చాలు, ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోతాయి. ఏ పని కూడా త్వరగా అయిపోదు. మనం అలా సిక్గా ఉన్నప్పుడు మన హస్బెండ్ హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి. హస్బెండ్ హెల్ప్ చేయడం ద్వారా మనం రెస్ట్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది. మనం చేసే ప్రతి పనిలో హస్బెండ్ హెల్ప్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ప్రతి బకెట్ను ఈ విధంగా స్క్రబ్ చేసుకోవడం ద్వారా బకెట్కున్న మురికి అనేది వదిలి బకెట్ చాలా తెల్లగా తయారవుతుంది. ఈ విధంగా రుద్దుతున్నప్పుడు బకెట్ అనేది జారకుండా ఉండాలంటే మన 2 కాళ్ళ మధ్యలో బకెట్ అనేది గట్టిగా పట్టుకొని, కాళ్ళ వేళ్ళతో గట్టిగా పట్టుకొని బకెట్ అనేది ఈ విధంగా రుద్దాలి. రుద్దినప్పుడైతే మనకి బకెట్ అనేది ఎక్కడ జరగకుండా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇవి చాలా రోజుల నుంచి అలాగే ఉంచాను కాబట్టి చాలా మురికి అనేది పట్టింది. బకెట్ బ్యాక్ సైడ్ కూడా బాగా రుద్ది కడుగుతున్నాను. చూస్తున్నారుగా, వాటర్తో కడగడం ద్వారా బకెట్ అనేది మీకు రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తుందో. చాలా తెల్లగా బకెట్ అనేది అయ్యింది. ఎంతటి మురికినైనా ఈ హార్పిక్ అనేది చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. ప్రతి ఒక్క బకెట్ని అయితే ఈ విధంగా బాగా రుద్ది కడగడం వల్ల బకెట్లు అనేవి చాలా తెల్లగా అవుతాయి. చూస్తున్నారుగా, ఎంత మంచిగా వైట్గా కనిపిస్తున్నాయో బకెట్. ఇంత మురికి కూడా లేకుండా నీట్గా అయిపోయినాయి. మనం బయట తీసుకొచ్చిన కొత్త వాటి బకెట్లలా కనిపిస్తున్నాయి. మనం ఎక్కువ శ్రమ అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హార్పిక్తో బకెట్స్ చాలా నీట్గా అవుతాయి. కావాలంటే ఈ టిప్ చాలామంది ట్రై చేసి చూడండి. ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.